ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని నమ్మిన మనకు ఈ లోకంలో ఎన్నో శ్రమలొస్తాయి. అనేకమైన నిందలను భరించాల్సి వస్తుంది. కొన్ని మనం తట్టుకోలేనన్ని వచ్చి మనల్ని ఎంతో కలవరపరుస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములు కఠిన శ్రమను అనుభవించారు. ఆ శ్రమలను తట్టుకోలేక వారు యెహోవాకు మొరపెట్టారండి. వారు కష్టకాలంలో, వారి ఆపద సమయంలో విశ్వాసంతో దేవుని వైపు చూశారు. వారి వెట్టి చాకిరిని, కొరడా దెబ్బలను భరించలేక, ఇనుప కొలిమిని తట్టుకోలేక ఆ దేవునికి ప్రార్థించినారు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఎన్ని శ్రమల చేత బాధింపబడుచున్నప్పటికీ కూడా దేవుని యొద్దకు రాకుండా, ఆయనకు మొరపెట్టకుండా వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసం చేస్తున్నారని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈనాడు దేవుని మాట వినకుండా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయనను స్తుతించకుండా ఉండే వారి జీవితం చీకటిమయమండి. ఈనాడు దేవుని కార్యాలయందు ఆసక్తి లేక లోకం వైపు మళ్ళేవారు ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టే మన జీవితాలలో శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఆపదలు, కన్నీరు కార్చే బ్రతుకులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు శ్రమలంటే అందరికీ భయమే. శ్రమ లేని జీవితం, సమస్యలు లేని బ్రతుకులు దేవుడు అనుగ్రహిస్తే బాగుండు అని ఈనాడు దేవుని యొద్దకు వచ్చేవారు ఎంతో మంది ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలో ఉన్న వారికే ఎన్నో శ్రమలొస్తాయి. దేవుని బిడ్డలనే సాతానుడు శోధిస్తూ ఉంటాడు. అయితే దేవుడు తన బిడ్డలను శ్రమల గుండా ఎందుకు నడిపిస్తాడంటే విశ్వాసంలో ఇంకా ఎదగాలని, దేవునికి అంటు కట్టుకుని జీవించాలని కొన్నిసార్లు శ్రమల గుండా తన బిడ్డలను నడిపిస్తాడండి. అయితే తట్టుకోలేని శ్రమలను మాత్రం ఆ దేవుడు ఎన్నటికీ అనుమతించడు. ఒకవేళ అలా వచ్చినా వాటి నుండి బయటపడే మార్గాన్ని ఆ దేవుడు చూపిస్తాడు. తన కృపను బట్టి తన బిడ్డలను రక్షిస్తాడు. ప్రియులారా, దేవుడంటున్నాడు, శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అని. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనే మనల్ని కాపాడుతుంది. ప్రార్థనే ప్రతి ఆపద నుండి మనల్ని విడిపిస్తుంది, శోధనల నుండి రక్షిస్తుంది. కొందరు శ్రమలు వచ్చాక, ఎంతో నష్టపోయాక దేవుడు వద్దకు వస్తారు. ఏదైనా నష్టం కలిగితేనే వారికి దేవుడు గుర్తొస్తాడు. ప్రియులారా, ఇది చాలా తప్పు. అందుకే దేవుడు శోధన, కష్టం, ఆపద రాకుండా ఉన్నప్పుడే ప్రార్థించండి అని అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి కష్టంలో ఉండి, ఏ విధమైన ఆపదలో ఉండి, ఎటువంటి శ్రమలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ దేవునికి తెలుసు. నువ్వనుకోవచ్చు, నాతోటి వారు, మా చుట్టూ ఉన్నవారు చాలా ఆనందంగా ఉన్నారు, ఏ బాధ లేదు, ఎలాంటి శ్రమలు లేవు వారికి, వారి కుటుంబంలో నిత్యము ఆనందమే. మరి నాకే ఎందుకు ఇన్ని శ్రమలొస్తున్నాయి, మా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని శోధనలు, ఎందుకిన్ని బాధలు అని నువ్వు తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, వారికి పరలోకం యొక్క నిరీక్షణ లేదండి. పరలోకానికి వారికి మార్గం తెలియదు. మరి ఎవరికి అంటే శ్రమలు అనుభవించే నీకే పరలోకంలో మార్గం, కన్నీరు కార్చే నీకే ఆ యొక్క పరలోకానికి స్థానం. అట్టి గొప్ప సంతోషం నీకు మాత్రమే దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, మనం దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే శ్రమలను జయించగలిగే శక్తినిస్తుంది. ఆ దేవుడు తన బిడ్డలమైన మనల్ని నిత్యము శ్రమల పాలు చేసేవాడు కాదండి. నిత్యము కన్నిటికి గురిచేసేవాడు కాదు.
ఇప్పుడు కన్నీరు కార్చే నీకు రేపు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈనాడు అపజయాల గుండా వెళ్ళే నీకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈనాడు నువ్వు నీ పరిస్థితులను బట్టి సొమ్మసిల్లిపోయావేమో, నిరుత్సాహంలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితుల మధ్య జీవిస్తున్నావేమో. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. నీ స్థితిని మేలైనదిగా చెయ్యబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆ దేవునికి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు, నీ కన్నీటి స్థితిలో ఆ దేవుని స్తుతించినప్పుడు, సంపూర్ణంగా ఆ దేవుని వైపే చూసినప్పుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థించు. దేవా, ఈ సమయాన నేను కూడా నా శ్రమలను బట్టి, నా సమస్యలను బట్టి, నా శోధనలు బాధలను బట్టి మీకు మొరపెడుతున్నాను దేవా. నన్ను కాపాడు తండ్రి. ప్రతి పరిస్థితి నుండి విడిపించు దేవా. ఈ బాధలను, ఈ కష్టాలను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఈ ఆపదల నుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి దేవా అని విశ్వాసంతో ప్రార్థించితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి శ్రమలను తట్టుకోలేక దేవునికి మొరుపెట్టినారండి. వెంటనే దేవుని యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకున్నారు. ఈనాడు నువ్వు కూడా ప్రార్థించితే, ఆ దేవునికి నువ్వు కూడా మొరుపెడితే తప్పకుండా నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, శ్రమకు తాళలేక ఇశ్రాయేలు ప్రజలు మీకు మొరపెట్టినప్పుడు వారి ప్రతి ఆపద నుండి రక్షించినారు దేవా. ప్రతి కష్టం నుండి విడిపించినారు దేవా. బిడ్డలకు తోడయ్యుండి సహాయం చేస్తూ వచ్చారు. గొప్ప సంతోషం ఇచ్చారు. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు మేము కూడా మా కష్టంలో, మా శ్రమలో మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. మా హృదయాలను కఠినపరచుకోకుండా మీ మాట వినేవారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. శ్రమలు రాకముందే మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మీ ఆజ్ఞలు గైకొంటూ మీకిష్టలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ ఈ సమయాన ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి శ్రమలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆపద నుండి, ఆటంకాల నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. మేము చేసే పనులలో మాకు తోడయ్యుండే దేవుడోగా, మమ్మను ఆశీర్వదించే దేవుడోగా, మా చేతి కష్టాన్ని దీవించే దేవుడోగా, ఆకాశమును మంచి ధననిధిని మా పట్ల తెరిచే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ఆస్తికర్తలుగా మార్చే దేవుడవు తండ్రి. నాయనా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, ఎంతో శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే సమర్థుడవు తండ్రి. ఆత్మీయంగా మమ్మను ఆస్తికర్తలుగా చెయ్యండి, శారీరకంగా కూడా ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మా వ్యాపారాలను, మా ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ఈనాడు మేము అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయిలో ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. మీ యొద్ద మెండైన దీవెనలు పొందుకునే ఆత్మీయ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడోగా, అద్భుతాలు చేసే దేవుడవుగా మా పట్ల మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా అక్కరలు, మా కొరతలు ఎరిగిన దేవుడో తండ్రి. మా ప్రతి సమస్యను, కష్టాన్ని తీర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము దేవా. మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని మాకు అందించమని, మమ్మల్ని తృప్తిపరచమని, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారిని దయచేయండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా, ఇరు కుటుంబ వారిని సిద్ధపరచండి దేవా. వివాహంలో కొరతలన్నింటినీ కూడా మీరు దూరపరచండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. సంతానం లేక బాధపడుచున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారిలో ఉండే నొప్పి బాధ శ్రమను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులన్నీ తీరే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల అనారోగ్య బారిన పడి లేవలేక మంచానికి పరిమితమయ్యి సహాయం చేసే దిక్కులేక ఆదరించేవారు కానరాక స్వస్థత లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి. బిడ్డల్ని బాగు చేయండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలను బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలు మీరు కాపాడమని, సంపూర్ణమైన న్యాయం వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఆటంకాల నుండి, అపాయాల, ప్రమాదాల నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయం దయచేయండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, ఇండ్లు లేక బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు, రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా ఈ దినమంతా కూడా నీ బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు, ఉపకారములను జరిగించండి దేవా. అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఏవైతే వారు అడుగుతున్నారో, వేటినైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో సమస్తము మీ యొద్ద నుండి పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు
జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ సంవత్సరం అంతా బిడ్డల్ని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. యవ్వనస్తులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.